కాంచీపురం వరమహాలక్ష్మి సిల్క్స్ వారి శ్రావణ లక్ష్మి మా ఇంటికి రండి కార్యక్రమానికి స్వాగతం. శ్రావణ మాసం అంటేనే ఆడవాళ్ళు, మరి ఆడవాళ్ళు అంటే చీరల్లోని కంచిపట్టు చీరకి ఉన్న ప్రాముఖ్యతే వేరు. మరి అటువంటి కంచిపట్టు చీరలు కావాలి అంటే మరి మనం వరమహాలక్ష్మి సిల్క్స్లో షాపింగ్ చేయాల్సిందే. మరి ఇంకెందుకు ఆలస్యం, ఎందుకోసం వెయిట్ చేస్తున్నారు? వెళ్ళి కాంచీపురం వరమహాలక్ష్మి సిల్క్స్లో షాపింగ్ చేసేయండి. కాంచీపురం వరమహాలక్ష్మి సిల్క్స్కి వెళ్ళాలి అంటే కాంచీపురం వరకు వెళ్ళాలి అనుకుంటున్నారా? అవసరమే లేదండి. కాంచీపురంలోనే అతిపెద్ద షోరూమ్ కలిగినటువంటి కాంచీపురం వరమహాలక్ష్మి సిల్క్స్ ఇప్పుడు మన భీమవరంలోని మావుళ్ళమ్మ వారి గుడి వీధిలోనే ఉంది. ఇంకెందుకు ఆలస్యం, మరి దేనికోసం వెయిట్ చేస్తున్నారు? వెళ్ళి వరమహాలక్ష్మి సిల్క్స్ లో మీకు కావాల్సిన చీర మీకు అందుబాటు ధరల్లో పొందండి. పెళ్ళంటే ఒక సందడి, ఒక సరదా, కానీ ఎవరికి? వచ్చిన వాళ్ళకి. కానీ పెళ్లి కూతురికి, పేరెంట్స్ కి ఎంత షాపింగ్ టెన్షన్స్ ఉంటుందో నిజమే కదా. అన్ని రకాల పెళ్లి చీరలు ఒకే చోట దొరుకుతున్నప్పుడు 10 షాపులు తిరగడం ఎందుకు? కాంచీపురం వరమహాలక్ష్మి సిల్క్స్ పెళ్లి చీరల షాపింగ్ కి ఏకైక చిరునామా. కాంచీపురంలో అతిపెద్ద షోరూం కలిగిన ఏకైక ఒరిజినల్ బ్రాండ్ కాంచీపురం వరమహాలక్ష్మి సిల్క్స్, మావుళ్ళమ్మ టెంపుల్ రోడ్, భీమవరం. ఈ రోజు మనం వచ్చేసాం భీమవరంలోని మాగంటి వారి వీధిలో ఉన్న శ్రీ రుక్మిణి నిలయం అపార్ట్మెంట్స్ దగ్గరికి. శ్రావణ లక్ష్మి మా ఇంటికి రండి అంటూ ఆహ్వానించేశారు శిల్పా గారు. మరి ఇంకెందుకు ఆలస్యం, వెళ్దామా శిల్పా గారిని కలిసేసుకుని వరలక్ష్మి వ్రత విశేషాలను తెలుసుకుందాం. పదండి. మరి శిల్పా గారి ఇంటి ముందు అయితే ఉన్నాం. ఒక్కసారి డోర్ నాక్ చేసి లోపలికి వెళ్ళిపోదామా? హాయ్, నమస్తే. చెప్పండి శిల్పా గారు, మరి ఎప్పుడు లేచారు? మార్నింగ్ ఇంత డెకరేషన్ చేశారు, మరి ఎంత సుందరంగా అలంకరించారు అమ్మవారిని, ఎలా చేశారు ఇవన్నీ? మీకు చిన్నప్పటి నుంచి ఇంట్రెస్టా? అవునండి, నేను ప్రతి శుక్రవారం అంటే శ్రావణ మాసం ఎప్పటి నుంచి నా పెళ్ళైన దగ్గర నుంచి కూడా నాకు ఇలా డెకరేట్ చేసుకుని పూజ చేసుకోవడం చాలా అలవాటు. అందుకనే నాకు ఈజీగా డెకరేట్ చేసేయగలను. అదొకటి మా శిల్పా సిల్వర్స్ కదా మాది, ఇంకా వెండి సామాన్లకి లోటు లేదు నాకు అనమాట. డెకరేషన్కి ఏది కావాలన్నా మాకు లోటు లేవు. అందుకని నేను డెకరేషన్లో చాలా బాగా డెకరేషన్ చేసుకుంటాను అమ్మవారిని. ఇప్పుడు నేను ఎలా డెకరేట్ చేసుకున్నానంటే అమ్మవారిని నేనే స్వయంగా నా చేతులతో తయారు చేసుకున్నాను. కలసం పెట్టుకుని, కొబ్బరికాయ పెట్టుకుని, అందులో నీళ్లు పోసి, బియ్యం పోసి, కొబ్బరికాయ పెట్టి పైన అమ్మవారి ఫేస్ పెట్టాను. అది వెండి ఫేస్ అండి, శిల్పా సిల్వర్స్ లభ్యమవుతాయి. వస్తువులు పెట్టుకున్నాను. అటు ఇటు గజలక్ష్మి అలంకారం చేసుకున్నాను కాబట్టి నేను ఏనుగులు కూడా పెట్టుకున్నాను. దీపాలు పెట్టుకున్నాను. అష్టలక్ష్ములు అంటే లక్ష్మీదేవి అష్టలక్ష్మి రూపాలు అనమాట. సో నేను అష్టలక్ష్ములు కూడా పెట్టుకున్నాను అక్కడ. అమ్మవారిని మన శుక్రవారం ఒక్కొక్క దాంతో పూజ చేసుకుంటే మంచిది. అంటే ఈసారి 5 వచ్చినాయి, ప్రతిసారి 4, 5 అలా వస్తాయి. ఈసారి కూడా నేను పూజ చేసుకుంటానికి ఇలా 5 రకాలు పెట్టుకున్నాను. కలువ పువ్వులు, తామర గింజలు, గాజులు, గురివింద గింజలు, బంగారం పువ్వులు అలా అన్ని రకాలతోనూ ఒక్కొక్క వారం ఒక్కొక్క దాంతో నేను పూజ చేసుకుంటాను. నైవేద్యానికి ఎప్పుడూ కూడా పులిహార, దద్దోజనం, ఇంకా అమ్మవారికి ఇష్టమైన రైస్ అయితే ఒకటి పెడతాను, స్వీట్ ఒకటి పెడతాను. అలా పళ్ళు నైవేద్యానికి పెట్టుకున్నాను. అదే కాకుండా ఇక్కడ చిన్నది చూడండి, ఇది ఎంత బాగుందో. ఇది మా అమ్మగారు హ్యాండ్మేడ్ అనమాట. ఇదన్నీ కూడా ఇది బార్బీ బొమ్మకి లక్ష్మీదేవి అలంకరణ. ఈ టేబుల్ అవన్నీ కూడా సిమెంట్తో పోసి, ఇలాగా వైట్ సిమెంట్ పోసి దానికి టేబుల్. ఈ దీపాలు ఏంటంటే తాబేలు దీపాలు అన్నమాట. ఇవి కూడా వాడు స్వయంగా తయారు చేశారు ఇవన్నీ కూడా.
చెప్పండి అమ్మా మీ పేరు. సత్యభామమ్మ నా పేరు. చక్కటి పేరండి నిజంగా. మీ అమ్మాయి చెప్పారు ఇప్పుడే ఈ డెకరేషన్ అంతా కూడా ఈ పక్కన బార్బీ బొమ్మకి అందంగా వరలక్ష్మి వ్రతం చేయడం కోసం అలంకారం చేశారు, ఇంకా తాబేలు దీపాలు చేశారు అని చెప్పి. ఏంటి మీకు ఇంట్రెస్టా? అది ఎలా చేశారు అవి ఒకసారి చెప్తారా మాకు? అవి నాకు చాలా ఇంట్రెస్ట్ అమ్మా అవన్నీ అందులో చేయటం. ఆ బార్బీ బొమ్మకే లక్ష్మీదేవి చేశాను. తాబేలుకి అయితే దీపాలు, మట్టి దీపాలు, ప్రమిదలు ఉంటాయి కదా, వాటిని బేస్ చేసి చేశాను. నాకు చాలా ఇష్టం ఇలాంటివి చేయటం, అందుకోసం అలా చేశాను. ఇంకా ఏమైనా చేస్తూ ఉంటారమ్మా? నేను టీంకి సరిపడేలాగా చేయగలను అన్నిటికీ. కృష్ణుడు అయితే మామూలుగా పెళ్లి కూతురు, పెళ్లి కొడుకు, శ్రీమంతం అయినప్పుడు అమ్మాయి బొమ్మలు అన్నీ టీంకి సరిపడేలాగా చేయగలను. ఇది నేను శివగామి వేషం వేసుకుని కాంపిటీషన్లో విన్ అయ్యాను. అప్పుడు మా అమ్మగారు నాకు తయారు చేసి ఇది ఇచ్చారు. వావ్, మీరు శివగామి గెటప్ వేసుకున్నారా? వేసుకున్నాను ఇక్కడ కాంపిటీషన్ పెట్టినప్పుడు. ఓకే, చూడండి ఎంత చక్కగా తయారు చేస్తారు. బార్బీ డాల్ని అసలు ఇంత ట్రెడిషనల్గా ఎవరైనా ఊహించుకోగలరా? శివగామి లాగా తయారు చేస్తారు బార్బీ డాల్ని. అసలు మీరు మామూలు టాలెంటెడ్ కాదు అసలు. మీరు మీ అమ్మాయి కూడా మొత్తం మీ ఇల్లంతా కళతో నిండిపోయింది అసలు. సరే అయితే శిల్ప గారు, మరి మీరు ఇవాళ పూజకి మమ్మల్ని ఇన్వైట్ చేశారు, మాతో పాటు మరి ముత్తైదువులు కూడా ఉండాలి కదా, ఇన్వైట్ చేశారా? మరి వాళ్ళని మాకు పరిచయం చేస్తారా? చేసామండి, తప్పకుండా. చెప్పండి శిల్ప గారు, మనం మీ ఫ్రెండ్స్ని ఇంట్రడ్యూస్ చేసుకునే ముందు మా బీసీఎన్ ఛానల్ని ఎలా అప్రోచ్ అయ్యారు, ఇలాగ మమ్మల్ని ఎలా ఇన్వైట్ చేశారు, అసలు మీకు ఎలా తెలుసు శ్రావణలక్ష్మి కార్యక్రమం గురించి? నేను బీసీఎన్ ఛానల్లో ప్రతి ప్రోగ్రామ్ మిస్ అవ్వకుండా చూస్తానండి. అదే కాకుండా వరమహాలక్ష్మిలో నేను షాపింగ్ చేస్తాను. ఒకసారి బీసీఎన్ ఛానల్లో శ్రావణలక్ష్మి మా ఇంటికి రండి ప్రోగ్రాము పెడుతున్నారు అని అనగానే నేను చాలా ఇంప్రెస్ అయ్యి వెంటనే నేను ఆ పేరు ఎన్రోల్ చేసుకున్నాను. ఇలా బీసీఎన్ ఛానల్ వాళ్ళు మా ఇంటికి వచ్చి ఈ శ్రావణలక్ష్మి మా ఇంటికి రండి అని ప్రోగ్రామ్ని మా ఇంట్లో చేయడం నాకు చాలా హ్యాపీ ఫీల్ అవుతున్నాను. మాకు కూడా చాలా హ్యాపీగా ఉంది. మీరు మమ్మల్ని ఇన్వైట్ చేసి చక్కగా మీ ఫ్రెండ్స్ తోటి, ఫ్యామిలీ తోటి మీ కళలను చూపించడం, అలాగే అమ్మవారి పూజకి మమ్మల్ని ఇన్వైట్ చేయడం చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాం మేము కూడా. మహాలక్ష్మి రావే మమ్మేలుకోవే, మహాలక్ష్మి రావే మమ్మేలుకోవే. సరే అయితే మనం ఒక్కొక్కరుగా పరిచయం చేసుకుందాం. వాళ్ళ టాలెంట్స్ ఏంటి, వాళ్ళు ఎలా పరిచయం శిల్ప గారికి అనేది తెలుసుకుందాం. ఫస్ట్ అయితే మీరు చెప్పండి, మీ పేరు, ఏం చేస్తూ ఉంటారు? నేను హౌస్ వైఫ్ అండి. ఇక్కడ కింద అపార్ట్మెంట్లో ఉంటాను.
ఇది మా అక్కయ్య గారు అమ్మాయి శిల్ప. అక్కయ్య అంటే రిలేటివ్స్ కూడా మీరు, ఫ్రెండ్సే కాకుండా అపార్ట్మెంట్స్లో కూడా అందరం కలిసిమెలిసి ఉంటాము. అన్ని మా శిల్ప చాలా టాలెంటెడ్. అది అర్థమవుతుంది. మా పిన్ని కూడా టాలెంటెడ్ అండి. టాలెంట్లే మాకు వచ్చి చెప్పాలంటే అందరి టాలెంట్లు కలబోసుకొని మీరు మొత్తం ఆవహించేసుకున్నారు మొత్తం అందరిని. మా పిన్ని టాలెంటెడ్, కవితలు రాస్తుంది, పాటలు పాడుతుంది. ఓకే, అయితే మా కోసం ఒక కవిత, వంటలు అద్భుతంగా చేస్తుంది. మా కోసం ఒక కవిత గాని పాట గాని. జయలక్ష్మి వరలక్ష్మి సంగ్రామ వీరలక్ష్మి, జయలక్ష్మి వరలక్ష్మి సంగ్రామ వీరలక్ష్మి, ప్రియురాలవై హరికి వెలసితివమ్మా అమ్మా, జయలక్ష్మి వరలక్ష్మి సంగ్రామ వీరలక్ష్మి, పాలజల నిధిలోని పసనైన మీగడ, పాలజల నిధిలోని పసనైన మీగడ, మేలిమి తామిరలోని మించువాసన, నిదెదుట శ్రీ వెంకటేశు ఇల్లాలివై నీవు, ఎదుట శ్రీ వెంకటేశు ఇల్లాలివై నీవు, నిదులా నిలిచే తల్లి నీవారమమ్మా అమ్మా, జయలక్ష్మి వరలక్ష్మి సంగ్రామ వీరలక్ష్మి, జయలక్ష్మి వరలక్ష్మి. చాలా బాగా పాడారు అసలు, నిజంగా చాలా అంటే చాలా బాగుంది. ఫస్ట్ టైం అది కొనుకొచ్చింది కదా, అయినా సరే అదరగొట్టేశారు కదా. సరే అయితే మరి మీరు, మీ పేరు, మీరు ఏం చేస్తూ ఉంటారు? నా పేరు బిందు, నేను హౌస్ వైఫ్ని. హౌస్ వైఫా? పెళ్ళైపోయిందా? ఓ మై గాడ్, నేను అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు. నాకు శిల్ప గారు పిన్ని గారు అవుతారు. ఓకే, మీరు కూడా రిలేటివ్స్? నేను కూడా రిలేటివ్స్. ఓకే, చాలా బార్బీ డాల్ లా ఉంటుంది. అవును, అలానే ఉన్నారు, చక్కగా చబ్బిగా ముద్దు ముద్దుగా ఉన్నారు. మీరు ఇదే అపార్ట్మెంట్లో ఉంటాం. ఈ అపార్ట్మెంట్లో ఉంటారు, ఏం చేస్తూ ఉంటారు? చుట్టాలు, దూరపు చుట్టాలు. మీరు కూడా రిలేటివే. అందరు చక్కగా ఒకే అపార్ట్మెంట్లో ప్లాన్ చేసుకున్నారా ఏంటి? ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ అన్నట్టు. హౌస్ వైఫ్. ఓకే, మీలో ఏమన్నా స్పెషల్ టాలెంట్స్ ఉన్నాయా మాకు చూపించడానికి? మరి ఇంత టాలెంటెడ్ పీపుల్ వెనకాల వేసుకు తిరుగుతున్నారు కదా. అన్ని శిల్ప గారు కవర్ చేసేస్తారు. అందరూ అన్ని శిల్ప గారు చాలా హెల్ప్ లేకుండా ఎలా జరుగుతుందో ఏ పనైనా. మరి హెల్ప్ చేస్తారని చెప్తున్నారు కాబట్టి సరే అయితే మూవ్ అని వెళ్ళిపోదాం మనం. సరే అయితే మీరు, మీ పేరు, ఏం చేస్తూ ఉంటారు? నా పేరు భార్గవి, హౌస్ వైఫ్. ఓకే, హౌస్ వైఫ్. మేము ఈ అపార్ట్మెంట్లో ఉంటాము. ఈ అపార్ట్మెంటేనా మీరు కూడా? మీరు కూడా శిల్పా గారికి చుట్టాలా? లేదు, చుట్టాలు కాదు కానీ చాలా ఫ్రెండ్స్. వాళ్ళ మాకు హెల్ప్ చేస్తూ ఉంటారు, ఏమైనా కావాలంటే ఇస్తూ ఉంటారు. వాళ్ళ అత్తగారు వాళ్ళు, మా అత్తగారు వాళ్ళు కూడాను చాలా ఫ్రెండ్స్, బాగా చిన్నప్పటి నుంచి తెలుసు. మా హస్బెండ్ వాళ్ళందరూ కూడా వాళ్ళ ఇంట్లోనే పెరిగారు. ఓకే, ఫ్యామిలీ లైక్ ఫ్రెండ్స్ అన్నమాట. అయితే మొత్తం ఆడుకునేవారు. ఆడుకునేవారా? ఓకే, ఇప్పుడు ఆడుకుంటూ ఉంటారా కిట్టి పార్టీలు అని చెప్పి? ఇప్పుడు అందరూ పెద్దవాళ్ళు అయిపోయారు, బిజినెస్లు చేసుకుంటున్నారు. బిజినెస్లు చేసుకుంటున్నారా? అయినా సరే బిజినెస్ దేని పని దాందే, అంతే కదా. సరేలేండి. సరే, మీరు అందరికన్నా పెద్దగా ఉన్నారు ఇక్కడ మీరు. అదే హైట్ మీరు మమ్మల్ని అందరినీ తలెత్తుకునేలా చేస్తున్నారు. ఫస్ట్ హైట్ ఉన్న వాళ్ళు అందరూ అదే చేస్తారు. సరే మీ గురించి చెప్పండి అయితే. మరి మా బీసీఎన్. నా పేరు ప్రత్యూష అండి, నేను హౌస్ వైఫ్ని.
2 బాబులు ఉన్నారు నాకు. అలా కనిపిస్తుందా మీకు? నేను అయితే నమ్మను. 2 బాబులు ఉన్నారండి, స్కూల్ కూడా వెళ్తున్నారు. స్కూల్ కూడా వెళ్ళిపోతున్నారంట. పెళ్లి సంబంధాలు చూస్తున్నారా? చూడకండి అంటున్నాను. ఓకే సరే అయితే ఈ తిన టాలెంట్ చెప్పాలంటే వంట అయితే కొత్త కొత్త వెరైటీస్ అసలు ఇందులో దీంతో కూడా వండుతారని మాకు తెలియదు అనమాట. అలా రకరకాల టేస్టింగ్ చేయడం, రకరకాలు ఒకటే తినడం ఇష్టం ఉండదు, సో డిఫరెంట్ గా కొంచెం అసలు వంటలో అయితే అన్ని రకాలు ఉంటాయని మాకు తెలియదు. తిన దగ్గర వెళ్ళి నేను ఇది ఎలా చేయాలి, దీంతో ఎలా చేయాలి అన్ని కనుక్కుంటాను అనమాట. నాకు కొంచెం సజెషన్స్ ఇస్తూ ఉంటారు. పార్టీలో కూడా చాలా బాగా చేస్తారు. బాగా టాలెంటెడ్, అన్ని విషయాల్లోని యాక్టివ్ గా ఉంటారు. యాక్టివ్నెస్ ఎక్కువ. పెళ్ళంటే ఒక సందడి, ఒక సరదా, కానీ ఎవరికి? వచ్చిన వాళ్ళకి. కానీ పెళ్లి కూతురికి, పేరెంట్స్ కి ఎంత షాపింగ్ టెన్షన్స్ ఉంటుందో నిజమే కదా. అన్ని రకాల పెళ్లి చీరలు ఒకే చోట దొరుకుతున్నప్పుడు 10 షాపులు తిరగడం ఎందుకు? కాంచీపురం వరమహాలక్ష్మి సిల్క్స్ పెళ్లి చీరల షాపింగ్ కి ఏకైక చిరునామా. కాంచీపురంలో అతిపెద్ద షోరూం కలిగిన ఏకైక ఒరిజినల్ బ్రాండ్ కాంచీపురం వరమహాలక్ష్మి సిల్క్స్, మావుళ్ళమ్మ టెంపుల్ రోడ్, భీమవరం. సరే అండి శిల్ప గారు, మొత్తం అందరినీ పరిచయం చేసేసుకున్నాం. మొత్తం చిల్ అవుతారని నాకైతే అర్థమైంది మొత్తం మీ ఫ్రెండ్స్తో. ఎందుకంటే ఫ్యామిలీ ఫ్రెండ్స్ ఇద్దరు ఒకటే, మీకు అందరూ ఒక చోటే ఉంటున్నారు కాబట్టి, కలిసి ఉంటున్నారు కాబట్టి. సరే ఈరోజు మరి మన మెయిన్ కార్యక్రమం వరలక్ష్మి వ్రతం కాబట్టి ఏం చేయబోతున్నారు? నైవేద్యంగా ఏం సమర్పిస్తున్నారు వాళ్ళ అమ్మవారికి? పులిహార అమ్మవారికి చాలా ఇష్టం అండి. అందుకని పులిహార ఇన్స్టెంట్ గా చేసేసుకోవచ్చు. సో పులిహార ఎలా చేయాలో చూపిస్తాను. దాంతో పాటు రవ కేసరి నేను ఆల్రెడీ చేసేసుకున్నాను, అది కూడా ఎలా చేయాలో చెప్తాను. ఓకే సరే అయితే మరి పులిహార ఎలా చేస్తారో అనేది ఒక్కసారి మా కోసం అందరి కోసం చూపిస్తారా? అందరికీ ఇష్టమైన పులిహార. ఇప్పుడు మనం పులిహార కలపాలి. అమ్మవారికి ఇష్టమైన పులిహార, మనందరి ఫేవరెట్ పులిహార ఎలా కలపాలో ఇప్పుడు నేర్చుకుందాం. ఓకేనా? ఓకే అండి శిల్ప గారు, మరి పులిహార ఎలా చేసుకోవాలో ఒకసారి మన ప్రేక్షకులకి చూపించేద్దామా? అమ్మవారికి ఇష్టమైన పులిహార అని, అందుకనే నేను పులిహార చేద్దాం అనుకుంటున్నాను. ఇక్కడ రైస్ ఉడికించి పెట్టుకున్నాను. ఇందులోనే కొంచెం పసుపు, కొంచెం నూనె వేసుకుంటే పొడి పొడిలాడుతూ ఉంటుంది. ఇలా వేసి ఉంచుకున్నాను. రైస్ పులుసు ఉడకపెట్టుకు ఉంచుకున్నానండి. అది ఎలా తయారు చేయాలి ఆ పులుసు? ఇది కొంచెం రైస్కు తగ్గట్టు కొంచెం ఒక గ్లాస్కి అయితే కొంచెం చింతపండు, నిమ్మకాయ సైజ్ అంతా చింతపండు నానబెట్టుకుని, కొంచెం బెల్లం, తాలింపు వేసేసి చింతపండు పులుసు, కొంచెం బెల్లం, ఇంగువ వేసి ఉడకబెట్టేయాలి. దగ్గరికి వచ్చేస్తున్నప్పుడు ఇలా పులిహారలో ఇంగువ వేయడం మస్ట్ కదా? మస్ట్ అండి. కొంచెం పసుపు ఆల్రెడీ ఇందులో వేసుకుంటాం, కావాలంటే కొంచెం పసుపు వేసుకోవచ్చు. ఇందులో అయితే కనుక తాలింపు వేసి, ఇంగువ వేసి, పచ్చిమిరపకాయలు వేసి, చింతపండు పులుసు, కొంచెం బెల్లం బాగా దగ్గర రానిచ్చేసుకోవడమే. ఓకే, ఇందులో కలిపేస్తున్నాను. ఇది కూడా ఈ రైస్లో కలిపేసుకోవాలి. అది అన్నం చల్లారిపోయాకనే ఇలా చింతపండు పులుసు కలుపుకోవాలండి. అప్పుడే ముద్ద ముద్ద అవ్వకుండా ఉంటుంది. ఇలా ఉన్నా పీల్ చేసుకుంటుంది, కొంచెం తడిగా ఉన్నా కాసేపటికి పీల్ చేసుకుంటుంది. అప్పుడు పులుపులుగా బాగుంటుంది, తినడానికి బాగుంటుంది. కొంతమంది తాలింపు కాకుండా ఎక్స్ట్రాగా వేసిన గుళ్ళు అవి ఇష్టపడతారు, అందుకని అవి కూడా నేను కొంచెం రోస్ట్ చేసి ఉంచుకున్నాను. కూడా చాలా ఇష్టం. మా అబ్బాయికి వేసిన గుళ్ళు అయితే ఇష్టం ఉండదు, అందుకని ఇంకా వేసిన గుళ్ళు కూడా వేసుకున్నాను. ఇందులో రోస్ట్ చేసి జీడిపప్పు బాగుంటాయి, క్రంచీగా. మెయిన్ ఇందులో ఏంటంటే ఇలా అందరూ చేసుకుంటారు, ఆవు పెట్టుకుంటే ఇంకా టేస్ట్ బాగా ఉంటుంది. ఈ ఆవుకి ఆవాలు పిండి, కొంచెం కారం, ఉప్పు, నూనె వేసి ఇలా ఉంచుకోవాలి. ఈ ఆవపిండి వేయిస్తారా లేకపోతే ఆవాలు మిక్సీ పట్టేసుకోవడం? జస్ట్ ఎండబెట్టిన ఆవాలు మిక్సీ పట్టుకోవాలి. కొంచెం కారం, ఉప్పు, పసుపు వేసుకుని, ఆయిల్ వేసారా? లైట్ గా ఆయిల్ వేయాలి. కారం, ఉప్పు, పసుపు, ఆవపిండి వేసుకుని ఇది కొంచెం కలుపుకొని నూనె వేసుకుంటాం. మీరు పులిహార కలుపుతుంటే నాకు అలా నోట్లో నీళ్లు ఊరుతున్నాయి. ఎవరికైనా ఆంధ్ర పులిహార అంటే ఎవరికైనా ఇష్టం అండి. అసలు అదే అమ్మవారి నైవేద్యం అంటేనే దాని టేస్ట్ ఇంకా బాగా పెరిగిపోతుంది. అది నిజం. మనం ఇంట్లో ఎన్ని సార్లు ఎన్ని పండుగలకి పులిహార చేసుకున్నా కూడా ఒక గుడిలోకి వెళ్ళినప్పుడు అమ్మవారి ప్రసాదం తింటుంటే ఆ టేస్ట్ వేరు కదా, వేరేగా ఉంటుంది. అసలు నైవేద్యం అనగానే అమ్మవారి దైవంలో ఏంటో మరి టేస్ట్ చాలా బాగా కుదురుతుంది.
మనం అసలు నైవేద్యాన్ని రుచి చూడం కదా, రుచి చూడకుండానే సుమారుగా వేసేస్తాం, కానీ అది పర్ఫెక్ట్గా కుదిరిపోతుంది. నైవేద్యం అంటేనే అది. నాకు కూడా చాలా ఇష్టం అసలు పులిహార. ముఖ్యంగా నేను ఒక రకంగా చెప్పాలంటే ప్రతి తొలి ఏకాదశికి కూడా వెంకటేశ్వర స్వామి టెంపుల్కి వెళ్తాం. కేవలం అక్కడ పులిహార కోసం వెళ్తాను నేనైతే. చాలా అందరూ పుణ్యం కోసం వెళ్తారు, నేను పులిహార కోసం వెళ్తా. ఇలా పులిహార కలిపేసుకుని ఇలా బౌల్లో వేసేసుకుంటున్నాను అమ్మవారి నైవేద్యానికి. ఓకే, అంటే మేము ఇంకా ఎక్కువే చేసాం, మీకు చూపిద్దామని కొంచెమే చేశాను. చూపించడానికి మటుకు ఇలా చేశాను. అర్థమైంది. ఇంట్లో అందరికీ నైవేద్యం పంచిపెట్టడానికి కూడా చేశాను. ఓకే, ఇప్పుడు నాకైతే తినాలనిపిస్తుంది. ఆ వేసిన గుళ్ళు అక్కడ పక్కన పెట్టారు, కాకపోతే ఫస్ట్ అమ్మవారికి నైవేద్యం పెట్టిన తర్వాత తినాలి కాబట్టి ఓకే, మొత్తం నేనే కంప్లీట్ చేస్తాను ఇవాళ పులిహార. సరే, అయితే నివేదన సమర్పించేద్దామా, పూజ చేసేసి? సరే మరి పదండి. సముద్రరాజతనయాం శ్రీరంగరామేశ్వరీం దాసీభూత సమస్త దేవవనితాం లోకైక దీపాంకురాం శ్రీమన్మందకటాక్షరగంగాధరాం వాం త్రైలోక్యకుటుంబిని సరసిజాం వందే ముకుంద ప్రియాం శుద్ధలక్ష్మి మోక్షలక్ష్మి జయలక్ష్మి సరస్వతి శ్రీలక్ష్మి వరలక్ష్మి చ ప్రసన్నా మమ సర్వదా. సర్వమంగళ మాంగళ్యే శివే సర్వార్థ సాధకే శరణ్యే త్రయంబకే దేవి నారాయణి నమోస్తుతే. ఏ రీతి పొగడెదనమ్మ నీ మహిమ గజలక్ష్మి, నీకు సాటి వేరెవరమ్మ మా తల్లి క్షీరాబ్ది కన్యా. నీ పదమే పూజిల్చేము ఏ రీతి పొగడెదనమ్మా నీ మహిమ గజలక్ష్మి, నీకు సాటి వేరెవరమ్మ మా తల్లి క్షీరాబ్ది కన్యా. పాలకడలి పుత్రిక నీవై ఆది విష్ణు సరసన చేరి శరణమన్న సురగణములను ఆదరించి గాచిన తల్లి బ్రోవవమ్మ శ్రీ గజలక్ష్మి. ఏ రీతి పొగడెదనమ్మా నీ మహిమ గజలక్ష్మి. నీదు మహిమ వర్ణించంగా సకల సురలకే సాధ్యం కాదుగా. అమృతమగు నీ శుభ వీక్షణ మా బ్రతుకున కురిపించవమ్మా. నీ పాదాలను నమ్మితివమ్మా. సరే అండి, శిల్ప గారు మమ్మల్ని ఇన్వైట్ చేశారు, మా ఇంటికి రండి అంటూ మేము వచ్చేసాం. చక్కగా వరలక్ష్మి వ్రతం చేసుకున్నాం. మాతో పాటు అందరికీ కూడా వాయినాలు ఇచ్చారు. అలాగే మన వీసీఎన్ ప్రేక్షకుల కోసం కూడా ఎంత చక్కగా డెకరేట్ చేసుకోవాలో మీ అమ్మగారు వివరించి చెప్పారు. మీ టాలెంట్ని చూసాం మేము. మీ టాలెంట్ చూశాక మీ వరలక్ష్మి వ్రతాన్ని జరిపించిన తర్వాత ఇంత అందంగా మా తరపు నుంచి కాంచీపురం వరమహాలక్ష్మి సిల్క్స్ నుంచి ఒక చిన్న చీర. వావ్, థ్యాంక్ యూ అండి. మీ ఫేవరెట్, మా ఫేవరెట్, మనందరి ఫేవరెట్ వరమహాలక్ష్మి కదా. మరి చూసేద్దామా చీర ఎలా ఉందో? చూసేద్దాం. చూడండి, ఓపెన్ చేయండి, ఎలా అనిపించింది చీర?
చాలా బాగుందండి కలర్ అయితే అది కలర్ చాలా బాగుంది కదా, నాకు కలర్ చాలా లేదు ఇష్టం. కూడా చెప్పలేదు లేదా? లేదు ఎప్పుడు డార్క్ పింక్స్ అలా గ్రీన్ లో ఉంటాయి కదా, ఈ కలర్ అసలు లేనే లేదు. చాలా బాగుంది చీర అయితే. బాగుంది కదా, నాకు కూడా చాలా నచ్చింది అసలు. మరి వరమహాలక్ష్మి గురించి, వరమహాలక్ష్మి సిల్క్స్ గురించి మీకు చెప్పాల్సిన అవసరమే లేదు. బట్ మన ప్రేక్షకులు చూస్తున్నారు కాబట్టి వాళ్ళకు కూడా తెలియాలి కదా, మరి మీ మాటల్లో ఏం చెప్తారు? ప్రైస్, క్వాలిటీ, రేంజ్ ఎలా ఉంటుంది? అసలు మేము పెళ్ళిళ్ళు అన్నా ఏ ఫంక్షన్ వచ్చినా ముందు వెళ్ళేది వరమహాలక్ష్మి సిల్క్స్కేనండి. ఎందుకంటే అక్కడ చీరలు క్వాలిటీ ఉంటాయి, లేటెస్ట్ వెరైటీ ఉంటుంది. మెయిన్ లేటెస్ట్ వెరైటీ క్వాలిటీలో కానీ ప్రైస్లో కానీ అన్ని రకాలుగాను ఈ చీరలు బాగుంటాయి. అందుకని మేము ఏ షాప్లో తిరగము, డైరెక్ట్ వరమహాలక్ష్మికి వెళ్ళిపోతాం. ఒక్క మాటలో చెప్పాలంటే వీళ్ళది, మనం ఫస్ట్ చీరలు కొనడానికి వెళ్ళగానే ఏ రేంజ్ అని అడుగుతారు. అవును కదా, ఎంత అంటాం చీర చూడగానే, అంటే ప్రైస్ ఎంత అని అడుగుతాం. ఆ తర్వాత చూసేది ఏంటి, క్వాలిటీ మన్నుతుందా, ఇంత రేట్ పెడుతున్నారు కదా మన్నుతుందా అని అడుగుతాం కదా. ఆ తర్వాత ఇదే కలర్లో ఇదే డిజైన్ ఇంకొకటి ఉందా, లేకపోతే ఈ డిజైన్లో ఇంకొక కలర్ ఉందా అని అడుగుతాం. రేంజ్ అన్ని మూడు కూడా ఫస్ట్ చీర సెలెక్ట్ చేసుకోవడానికి మనం చూసుకునే విధానం ఇది, ప్రైస్, క్వాలిటీ, రేంజ్. ఆ ప్రైస్, క్వాలిటీ, రేంజ్ అనేది మన కేవలం కాంచీపురం వరమహాలక్ష్మి సిల్క్స్లో మాత్రమే లభిస్తుంది మనకి. మరి ఇంకెందుకు ఆలస్యం, మీరు ఎలాగో షాపింగ్ చేస్తారని మాకు చెప్పేశారు, నేను కూడా అక్కడే చేస్తాను అనుకోండి ఆబ్వియస్గా. మరి మీరు కూడా వెళ్ళి వరమహాలక్ష్మిలో షాపింగ్ చేసేయండి. శ్రావణ మాసం ప్రత్యేకంగా మనకు ఆఫర్స్ ఉన్నాయి. వెళ్ళి చక్కగా మీకు కావాల్సిన చీరలు కావాల్సిన రేంజ్లో సెలెక్ట్ చేసుకుని తెచ్చేసుకోండి. సరే, అయితే శిల్పా గారు ఇది పక్కన పెడితే, మీరు వరలక్ష్మి వ్రతం గురించి ఇంత చక్కగా వివరించారు ఇందాక ఆల్రెడీ. మీరు ఇంకా ఏదో చెప్తానన్నారు కదా ఇందాక, వ్రతం చేసుకుంటున్నప్పుడు ఎందుకు అని చెప్పి అడగలేదు నేను, ఇప్పుడు చెప్పండి మాకు. అంటే శ్రావణ మాసం లక్ష్మీదేవికి శ్రేష్టమైన అందరూ చేసుకుంటారు పూజ. అసలు ఎందుకు చేసుకుంటారంటే లక్ష్మీదేవి అనేది శ్రద్ధ, వృద్ధి. లక్ష్మీదేవి శ్రద్ధగా ఏ పని చేసినా శ్రద్ధగా చేస్తే వృద్ధి పెరుగుతుంది, లక్ష్మీదేవి వస్తుంది. లక్ష్మీదేవి వెంకటేశ్వర స్వామి భార్య. వెంకటేశ్వర స్వామి నక్షత్రం శ్రవణ నక్షత్రం. అందుకని శ్రావణ మాసంలో ప్రత్యేకంగా ఈ పూజలన్నీ లక్ష్మీదేవికి జరుపుతాము. ఆ మాసాన్ని ప్రత్యేకత అది. ఏ పనైనా చేస్తున్నా, మనం ఏ పని చేయాలన్నా, ఒక చదువు చదవాలంటే విద్యాలక్ష్మి కావాలి, ఒక విజయం చేయాలంటే ధైర్యలక్ష్మి కావాలి, ఏ పని ధైర్యలక్ష్మి, విజయలక్ష్మి, తినడానికి అన్నం కావాలంటే ధాన్యలక్ష్మి. అలాగే అన్ని రకాల అష్టలక్ష్ములు మనకి ప్రతి పనిలోనూ ప్రతి విషయంలోనూ అవసరం. అందుకనే లక్ష్మి అంటే శ్రద్ధ, వృద్ధి. ఏ పని చేసినా శ్రద్ధగా చేస్తే వృద్ధి అవుతుంది. అలాగే ప్రతి శ్రావణ మాసంలో ప్రతి ఒక్కళ్ళు 1 గ్రామ్ బంగారమైనా కొనుక్కుంటారు. ఆ పేరు మీద కొనుక్కుంటే, ఆ శ్రద్ధగా 1 గ్రామ్ బంగారం శ్రావణ మాసంలో కొనుక్కుంటే ప్రతి సంవత్సరం అలా కొనుక్కుంటూ ఉంటూ వృద్ధి అవుతుంది. ఆ శ్రద్ధతో కూడిందే వృద్ధి అనమాట. లక్ష్మీదేవి అంటే శ్రద్ధ, వృద్ధి. చాలా చక్కగా చెప్పారు. నిజంగా శ్రద్ధతో పని చేస్తే వృద్ధిలోకి వస్తాం. ఒక మాటలో చెప్పేశారు వరలక్ష్మి వ్రతాన్ని ఎందుకు చేస్తామో, అది కూడా శ్రావణ మాసంలోనే ఎందుకు జరిపిస్తాం అనేది ఒక్క సెంటెన్స్లో చెప్పేశారు మనకి శిల్ప గారు. చాలా థ్యాంక్స్ అండి. నిజంగా నాకు శ్రావణ మాసంలో ఎందుకు చేస్తారు అనేది ఇప్పటి వరకు తెలియదు. మీరు చెప్పిన తర్వాత ఓకే, శ్రవణ నక్షత్రం అనేది నాకు ఈరోజు కొత్త విషయం తెలుసుకున్నాను. చూసారా, మన ప్రోగ్రామ్ ద్వారా మీకు ఇంత ఇన్ఫర్మేషన్ ఇస్తున్నాం మేము కదా. థ్యాంక్ యూ అండి. కాబట్టి శ్రద్ధ, వృద్ధి అన్నారు. అది ఆ శ్రద్ధ, వృద్ధితో పాటు అష్టలక్ష్ములకి పూజ చేశాం కాబట్టి ఆ అష్టలక్ష్ముల కటాక్షం మీ మీద, మా మీద, మనందరి మీద ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ అండి. నాది కూడా శ్రవణ నక్షత్రమే. చాలా మంచి నక్షత్రం కదా. అయితే శ్రావణ మాసంలో వరలక్ష్మి వ్రతం జరిపించాం, పైగా మీది కూడా శ్రావణ నక్షత్రమే. కోఇన్సిడెన్స్. సరే అండి, ఇది ఇవాల్టి కార్యక్రమం. మరి నెక్స్ట్ ఎపిసోడ్లో మళ్ళీ కలుసుకుందాం. అంటిల్ దెన్, దిస్ ఇస్ లలిత సైనింగ్ ఆఫ్. పెళ్ళంటే ఒక సందడి, ఒక సరదా, కానీ ఎవరికి? వచ్చిన వాళ్ళకి. కానీ పెళ్లి కూతురికి, పేరెంట్స్ కి ఎంత షాపింగ్ టెన్షన్స్ ఉంటుందో నిజమే కదా. అన్ని రకాల పెళ్లి చీరలు ఒకే చోట దొరుకుతున్నప్పుడు 10 షాపులు తిరగడం ఎందుకు? కాంచీపురం వరమహాలక్ష్మి సిల్క్స్ పెళ్లి చీరల షాపింగ్ కి ఏకైక చిరునామా. కాంచీపురంలో అతిపెద్ద షోరూం కలిగిన ఏకైక ఒరిజినల్ బ్రాండ్ కాంచీపురం వరమహాలక్ష్మి సిల్క్స్, మావుళ్ళమ్మ టెంపుల్ రోడ్, భీమవరం.